మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. ఉండి నియోజకవర్గంలో రైతుల పాలిట ఆపద్ బాంధవుల ఏ సమస్య వచ్చినా తనున్నానంటూ ముందుకు వెళ్లే వ్యక్తి వేటుకూరు శివరామరాజు అలియాస్ కలవపూడి శివ. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం కోపెల్ల దగ్గర ఒక డ్రైన్ వద్ద ఉన్నాం, మొన్న వేంపాడు వద్ద. ఈ డ్రైన్ పరిస్థితి చూస్తే గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో 10 ఏళ్ల ఉండి ఎమ్మెల్యేగా ఉన్న శివగారు ఉన్నప్పుడైతే ఇదంతా కూడా మంచి నీటితో ఉండేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇదంతా కూడా ఒక డ్రైన్ వల్ల మారిపోయి పూర్తిగా ఊడిపోయింది. ఈ పరిస్థితిపై ఉండి శివగారిని అడిగి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నాం అంటారు? ఇప్పుడు మన కోపిల్ల ఎంట్రన్స్ లో ఉన్నాం, వేంపాడు. అదేవిధంగా ఇది పెదమేరం మీదుగా వచ్చే డ్రైన్. ఇది కోపిల్ల డ్రైన్. ఈ డ్రైన్ ఏంటంటే మన ఉండి నియోజకవర్గంలో గతంలో మనం డ్రైన్లన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసేవాళ్ళం. యాక్చువల్గా మనకి వ్యవసాయ రంగంలో పంటకాలం ఎంత ముఖ్యమో మురుక్కాలం కూడా అంతే ముఖ్యం. పంటకాలం ద్వారా మనం ఇరిగేషన్ వాటర్ ఇస్తాము. ఈ మురుక్కాలువలు ఏంటంటే మన ఉండి నియోజకవర్గంలో ఈ మురుగు నీరంతా కూడా జిల్లాలో మురుగు నీరంతా కూడా ఈ మురుక్కాలువలు అంతా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ గతంలో మనకి ఇది కిక్కీస గొరబడెక్క ఒక మనకి శాపంలాగా ఉండేది. దీనికి మనం అప్పుడు ప్రయత్నం చేసి గొరబడెక్కకి గవర్నమెంట్ అపోజిషన్లో ఉండగా గొరబడెక్కకి సొల్యూషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు తీసుకొచ్చాం. ఎవ్రీ ఇయర్ గొరబడెక్కని రిమూవ్ చేయాలని చెప్పి. అట్లాగే నేను రూలింగ్ గవర్నమెంట్లోకి వచ్చాక మనం ఒక పంట ఒకటి చేసి ఆ పంట మీద మిషన్ ఒకటి పెట్టి దాంతో డ్రైన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి స్ట్రెడ్జింగ్లు కూడా చేసేవాళ్ళం. ఫ్లో అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసేవాళ్ళం. అవును. అవుట్లెట్ ఫ్రీగా ఉన్నప్పుడు రైతుకి వర్షాకాలంలో ముంపుకి గురవరు. అట్లాగే మా ఉండి నియోజకవర్గంలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడైనా ఆక్వాకల్చర్కి వాడేది ఈ పంట నీరుతో పాటు కూడా మురుగునీరు అనేది వాడతారు. ఏదైతే వ్యవసాయంలో వాడిన నీరంతా కూడా డ్రైన్లోకి వస్తుంది. ఆ డ్రైన్లో ఉండేది కొంచెం ఫెర్టైల్గా ఉండి ఏదైతే ఆక్వా రంగానికి బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే కొల్లేరులో ఉండే వాటర్ ఏ విధంగా ఆక్వాకు ఉపయోగపడుతుందో అదేవిధంగా చేపల చెరువులకి బాగా ఉపయోగపడుతుంది. ఆ చెరువు కూడా ఎప్పుడు ఫ్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైతే క్వాలిటీ వాటర్ ఉండేది. ఇదైతే ఎప్పుడైతే గొరబడెక్క కిక్కీస తూడు ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అల్లుకుపోవడంతో వాటర్ ఫ్లో అనేది లేక మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోవటం, రైతులకి ఆక్వా రైతులకి నీరు అందకపోవటం, ఇదే రైతులకి వర్షాకాలం వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోవటం, నష్టం జరగటం జరుగుతుంది. మొన్న ఈ ఏదైతే ఈ సార్వ పంటకి అకాల వర్షాలు వచ్చి రైతులందరూ కూడా నీరు దిగక మునిగిపోయి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యతతోటి వ్యవహరించాలి. దురదృష్టం కొద్దీ 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ఇది మనకి మంచి పరిణామం కాదు. అయితే గతంలో మీరు చాలా సందర్భాల్లో ఉండి కాలంలో కావచ్చు, కొన్ని చోట్ల ఈ పీడబ్ల్యూడి డ్రైన్లు పూడిపోయిన సందర్భంలో కూడా నీటిలో 12 గంటల పాటు 24 గంటల పాటు మీరు నిరాహార దీక్షలు కూడా చేశారు. జలదీక్షలు చేసి కూడా ప్రభుత్వాన్ని స్పందించేలా చేశారు. ప్రస్తుతం అయితే ఈ 5 ఏళ్ల కాలంలో అలాంటిది ఏం జరగలేదంటారా? అది యాక్చువల్ నేను అప్పుడు చేసింది గొరబడెక్కకి ఇదివరకు గవర్నమెంట్లో గ్రాంట్ ఉండేది కాదు. నేను గొరబడెక్క రిమూవ్ చేయడం ద్వారా డ్రైన్లో గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ తోటి ఎవ్రీ ఇయర్ గొరబడెక్కని రిమూవ్ చేయొచ్చు. దానికి ఒక సొల్యూషన్ చూపించా. అట్లాగే ఈ కిక్కీస్ కానీ జమ్ము కానీ ఇంగ్లీష్ గడ్డి కానీ గొరబడెక్కని కానీ రిమూవ్ చేయడానికి నేను పంటోటి చేసి దాని మీద మిషన్ పెట్టి దాని ద్వారా క్లియర్ చేసే విధానం, దానికి కూడా గ్రాంట్లు కూడా శాంక్షన్ చేసే విధానం తీసుకొచ్చాము. దురదృష్టవశాత్తు ఈ డ్రైనేజీ వ్యవస్థని ఎవరు పట్టించుకోకపోవడంతో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. అలాగే ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా నుంచి ఇందులోకి వచ్చి ఈ డ్రైన్ ఇట్లా ఉండటమే తప్ప ఈ ఫ్లో అనేది లేకపోవడంతో ఇబ్బందికర వాతావరణం ఉంది. ఏదైనా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ప్రజల ఆఫీసులతోటి
ఎమ్మెల్యేగా గెలిచి డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసి రైతులకి అండగా దండగా ఖచ్చితంగా ఉండగలుగుతాను. అయితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీరు రైతులకు అండగా ఉండటానికి మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి మీరు ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సమస్యలన్నీ మీకు తెలుసు. మీ ప్రత్యర్థులు చూస్తే ఇవేమీ లేకుండా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ దగ్గర అవుతున్న సందర్భంలో అవన్నీ మనం ఎలా చూడాలంటారు? వీటిని ప్రత్యర్థులు నా మీద, నేను ఈరోజు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను నేను వేరే పార్టీలకి అమ్ముడైపోయానని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను 60 రోజుల క్రితమే నాకు మ్యాండేట్ ఇవ్వనప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రకటించాను. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి అన్నిత్యం తిరుగుతూ నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశాను. అదే విషయం ప్రచార మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఇండిపెండెంట్గా చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామరాజు అన్నారు. ఇప్పుడు తర్వాత పరిణామాలు వాళ్ళు మార్చుకుని ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కింద ఉండొచ్చు, అన్నీ బాగానే జరగచ్చు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా వచ్చేటప్పటికి నా పరిస్థితి నేను అమ్ముడైపోయినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అది ఇది ఎన్నికల్లో రాజకీయ ప్రతి వ్యూహాలు మామూలే, కానీ ప్రజాభిప్రాయం కానీ ప్రజల ఎవరు వెంట ఉన్నారంటారు? ప్రజలు 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఎవరు రైతులు పక్షపాతి, రైతులకి వెన్నంటి ఉండి రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారన్నది ఉండి నియోజకవర్గ రైతాంగానికి అందరికీ తెలుసు. అదేవిధంగా పేద వర్గాలకి ప్రజానికానికి అందరికీ కూడా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అన్నిత్యం ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయిస్తారు. మీరు ఆల్రెడీ పల్లి నిద్ర ద్వారా ప్రజలందరినీ మేల్కొల్పారు. మీ వైపు నిజంగా కూడా శివాని ఆయన మనకు విన్నట్టు ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అనేది ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు వేవ్ చూస్తుంటే మీకు 3 పార్టీల్లో చూస్తుంటే మీ వైపే ఎక్కువ వేవ్ కనిపిస్తుంది. ఇది రేపు తీర్పు కూడా ఆ విధంగానే ఉంటుందంటారా? ప్రజాక్షేత్రంలో 13వ తారీఖున ప్రజలు నిర్ణయిస్తారు. నేను కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజలకి అందరివాడిగా ఉండాలని ఆలోచనతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి మట్టి ఉండి ప్రజాక్షేత్రంలో లేను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతోటి ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఉండి నియోజకవర్గ ప్రజల్లో నేను గతంలో చాలా పనులు చేశాను. మిగిలిన పనులన్నీ కూడా చేసి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉండాలనేది నా అభిలాష. అది మొత్తానికైతే ఉండి కలవపూడి శివరామరాజు గారు చెప్పేది ఒకటే, ఎవరో ఆరోపణలు చేసినట్టు తాను ఒక పార్టీకి అమ్ముడుపోలేదని, అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదని, ప్రజల యొక్క సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటానని, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.